హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అగ్ని పరీక్ష ప్రోమో వచ్చింది కదా, మీకేమనిపించింది? ఆ ప్రోమో చూస్తే అగ్ని పరీక్ష హిట్టా ఫట్టా? కామెంట్ చేయండి. హిట్ అన్నట్టు అనిపిస్తుంది కదా. యాంకర్ శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలా ఉంది. శ్రీముఖి యాంకరింగ్కి ఇష్టపడే వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీముఖి ఎంటర్ అవడంతో అసలు ఏ రేంజ్లో ఎంటర్ అయిందంటే ఆ ప్రోమోనే చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మొత్తానికి BB9 హిట్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు బీబీ టీం వాళ్ళు. అగ్ని పరీక్ష అయితే మాత్రం ప్రోమోనే చాలా బాగుంది. మరి షోలోకి వెళ్తే ఇంకెట్లుందో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు వస్తుంటే ఫస్ట్ అభిజిత్ వచ్చాడు. అభిజిత్ ఎట్లున్నాడు అసలు? అప్పుడైతే కొంచెం సన్నగా ఉన్నాడు, ఇప్పుడు బాగున్నాడు మనిషి. అభిజిత్ ఆట అంతా కూడా మైండ్ గేమ్, చాలా మైండ్ గేమ్తో ఆడతాడు, స్మార్ట్గా కూడా ఆడతాడు గేమ్. రోబోటిక్ గేమ్లో చాలా బాగా ఆడాడు ఆడటం కూడా. ఆ విధంగా ఆడే పర్సన్ని ఇక్కడ జడ్జిమెంట్ తీసుకుంటే ఎట్లుంటుంది? ఆ మెంటాలిటీ, ఆ మైండ్కి తగ్గట్టే వాళ్ళని ఆడించడం కూడా జరుగుతుంది కదా. ఆ స్మార్ట్ గేమ్ అది కూడా ఆడించే ఉంటారు వాళ్ళని ఖచ్చితంగా. అటువంటి పర్సన్నే తీసుకొని ఉంటారు వీళ్ళు కూడా. నెక్స్ట్ బిందు మాధవి ఆడపుల్లి ఎట్లా వస్తుంది అసలు? మాస్క్ పెట్టి మాస్క్ తీసేదిలే అన్నట్టు చక్కగా వచ్చేసింది. నెక్స్ట్ నవదీప్ ఏంటి సైలెంట్గా ఉన్నారు సీరియస్గా? ఎందుకంటే అభిజిత్ ఏమో చెస్ గేమ్ చూపించాడు. చెస్ అంటే మైండ్తో ఆడేది గేమ్, అది చూపించారు. మరి నవదీప్ వచ్చి ఏంటి కోపంగా ఉన్నారు అంటే ఎంటర్టైన్మెంట్. నవదీప్ ఉంటే ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ ఫుల్ ఉంటుంది. ఏ షోలో అయినా కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా ఫన్ చేస్తుంటాడు, ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు నవదీప్. అది నవదీప్ నేను ఉన్నాను కదా అంటున్నాడు. కానీ అక్కడ ఈ బిగ్ షో దాటుకుంటేనే పెద్ద బిగ్ షోకి వెళ్ళగలం మనం కదా. ఈ షో దాటాలంటే ఈ 15 మందిలో 200 మంది సెలెక్ట్ అయిన ఈ 15 మందిలో ఒక 5-3 సెలెక్ట్ అవుతారు. ఈ ముగ్గురు కానీ 5 కానీ వాళ్ళ ఇష్టం. 5 సెలెక్ట్ చేస్తారా, 3 సెలెక్ట్ చేసి వీళ్ళని మెయిన్ బిగ్ బాస్ షోకి సెలబ్రిటీలతో కలుపుతారు. వీళ్ళ సెలబ్రిటీలను చేసి సెలబ్రిటీలతో కలపపోతున్నారు. వీళ్ళ ముగ్గురు కానీ యాంకర్ శ్రీముఖితో కలుపుకుంటే వీళ్ళ ముగ్గురికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిజిత్ని చూడంగానే అభిజిత్ ఫ్యాన్స్కి అయితే పండగే. ఎందుకంటే ఛానళ్ళకి చూశారు కదా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండబట్టే కదా విన్నర్ అయ్యాడు. మైండ్ గేమ్, స్మార్ట్ గేమ్ కానీ దేత్తడి హారిక వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు అప్పుడు. మరి ఫ్యాన్ ఫాలోయింగ్, మరి వాళ్ళకి హూప్ సాంగ్స్ ఎట్లా ఉంటే ఎంత ఎనర్జీగా ఉంటారు. ఇక మా పర్సన్ వచ్చాడు, మా అభిమాన అభిజిత్ వచ్చాడు అనుకుంటారు కదా. నెక్స్ట్ నవదీపు, నెక్స్ట్ బిందు మాధవి అయితే ఓటీటీలో అస్సలు ఎవ్వరికి ఇవ్వాల్సింది దానికి ఇచ్చి పడేసింది. చూసారా? ఆ షో అంతటి మీద ఒక నటరాజ్ మాస్టర్తో జరిగిన గొడవే చాలు. అసలు ఎంత పోరాడిందంటే ఆ మాస్టర్ మాట్లాడినంతసేపు మాట్లాడుతూనే ఉంది బిందు మాధవి. అంటే సోలోగా ఆడింది. అయితే ఎవరితో గ్రూప్ డిస్కషన్ పెట్టుకోలేదు, గ్రూప్గా ఆడలేదు, సోలోగా ఆడింది. సోలోగానే విన్నర్ అయ్యింది. ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చి పడేసింది. వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత గేమ్లో ఇబ్బంది పెట్టినా కానీ ఒంటరిగా పోరాడి ఆడపులి లెక్క గెలిచి చూపించింది. మన యాంకర్ శ్రీముఖి ఏమో రన్నరప్గా మిగిలింది. విన్నర్ అంచుల దాకా వెళ్ళొచ్చింది. ఆ విన్నర్ అంచుల్ని మన బిందు మాధవ్ పట్టేసింది. కానీ లేడీ విన్నర్ అయిందన్నమాట OTT 4లో. మరి ముగ్గురు కూడా చాలా స్మార్ట్గా ఆడిచ్చేవాడు కాబట్టి మైండ్ గేమ్ తోటి స్మార్ట్గానే వాళ్ళని ఆడిచ్చారు. 15 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రోమోలో చూసినట్టయితే ఎంత ఇదిగా అయితే ప్రోమోని డిజైన్ చేశారో రేపు బిగ్ బాస్ 9 పెద్ద షో కూడా అలాగే డిజైన్ చేస్తారనుకుంటున్నాను. ఈ అగ్ని పరీక్ష ప్రోమో చూస్తే మాత్రం ఇది మాత్రం హిట్ అన్నట్టు అనిపిస్తుంది. రేపు మనం 22వ తేదీ నుంచి సెప్టెంబర్, అంటే ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ షోని మనం జియో హాట్స్టార్లో చూడబోతున్నాం. అంటే వీళ్ళని ఎలా ఆడిచ్చారు ఇదంతా కూడా చూస్తాం కదా. దాంట్లో 15 మంది మరి వాళ్ళని ఆడిచ్చే ఆటలు కానీ అవన్నీ మరి ఓటింగ్ ఎలా పెడతారనేది, ఓటింగ్ పెడతారా లేదంటే వాళ్ళే ఎవరు ఉండాలో ఇక్కడ అని వాళ్ళ కాంపిటీషనే. ఆ 15 మందిలోనే ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది వాళ్ళే కాంపిటీషన్ పెడతారా పరీక్ష, మరి ఆడియన్స్ పెడతారా పరీక్ష, లేకపోతే వాళ్ళే దాన్ని డిసైడ్ చేసి వీళ్ళల్లో కొంతమందిని తీసుకోవడం చేస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. కొంతమందిని అయితే వయసు తక్కువ ఉందని కూడా నెక్స్ట్ టైం తీసుకోవడానికి అన్ని ప్రిపేర్ చేసి పంపించారంట. ఈ 15 మంది 40 మందిలో తీసుకున్నారు కదా, వాళ్ళలో మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. ఒక అబ్బాయి అయితే మరి చిన్న వయసు అని 19 సంవత్సరాలని
అంత టాలెంట్గా మంచిగానే చేశాడంట, కానీ చిన్న వయసు అని నెక్స్ట్ టైం తీసుకోవడానికి అన్నీ ప్రిపేర్ చేసి పంపించారంట, పేపర్స్ అన్ని రాయించుకొని పంపించారంట. అంటే అతను నెక్స్ట్ BB10కి వస్తాడనమాట. అట్లా కొంతమందిని హోల్డ్లో పెట్టిన ఉన్నారు, కొంతమంది నెక్స్ట్ టైం తీసుకోవడానికి ప్రిపేర్ చేసినట్టున్నారు. మరి నెక్స్ట్ టైం కూడా ఇలాగ తీసుకుంటారంటే ఏమో, అప్పుడు ఆలోచన ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఇప్పుడైతే మాత్రం 15 మందిని అయితే టఫ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారు, చాలా టఫ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారు. మరి 200 మందిలో సెలెక్ట్ చేయడం సామాన్యం కాదు కదా. మరి వాళ్ళల్లో గొడవలు జరుగుంటాయి, మేము బాగా చేసాం నడుచుంటాం కదా, సహజంగా నడుస్తాం కదా. మేము బాగా చేసామండి, మాకెందుకు రెడ్ లైట్ ఇచ్చారు, ఇవి కూడా అరుస్తుంటారు. కాబట్టి ప్రోమోను బట్టి చూస్తే శ్రీముఖి రావటం కానీ, వీళ్ళ ముగ్గురు కానీ వెనకాల ఆ 40 మందిని పెట్టారు చూడండి. ఈ 40 మందిలో బీబీ షోకి పెద్ద బిగ్గెస్ట్ షోకి వెళ్ళేది ఎవరా అన్నట్టు వాళ్ళందరినీ మధ్యలోనే శ్రీముఖి చుట్టూ నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందు మాధవ్ గారు ముగ్గురిని పెట్టేసి చుట్టూ వీళ్ళు 4 పెట్టేసారు చూడండి. డిజైన్ మాత్రం చాలా బాగా చేశారు. అగ్ని పరీక్ష అయితే మాత్రం ఈ ప్రోమోని బట్టి హిట్ అన్నట్టే అనిపిస్తుంది. మరి షోలోకి వెళ్తే ఇంకెంత ఎట్లా ఉంటుందో చూడాలి. కానీ ఇప్పటికైతే ప్రోమో ప్రకారం అయితే హిట్టే. మరి మీరేమనుకుంటున్నారు? మనమైతే జియో హాట్స్టార్లో 22 నుంచి చూస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి హాట్స్టార్ని. దాంట్లో లైవ్ 24/7 లైవ్ వస్తుంటుంది, దాన్ని చూసుకోవచ్చు. షోని సెప్టెంబర్ 5 వరకే వస్తుంది. తర్వాత మెయిన్ షోకి సెప్టెంబర్ 7th నుంచి మెయిన్ బిగ్ బాస్ షో స్టార్ట్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ప్రోమో చూసి వీడియో చూడండి. ఓకే, మన ఆడపుల్లని మరి అభిజిత్ పుల్లాగా వచ్చాడు, నవదీప్ ఎంటర్టైన్మెంట్ కానీ, యాంకర్ శ్రీముఖి యాంకరింగ్ అవన్నీ మళ్ళీ మనం చూడబోతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.